హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 22న జరిగిన 4th షిఫ్ట్ ఎస్ఎస్సి జేడీ క్వాంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ బిట్వీన్ సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత అండ్ డయామీటర్. ఓకే, సర్కంఫరెన్స్ డయామీటర్ మధ్య తేడా 12 సెంటీమీటర్లు. అయితే ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా πr² ఎంత అని అడిగాడు. సర్కంఫరెన్స్ ఎంత 2πr మైనస్ డయామీటర్ అంటే 2r is equal to 12 cm. ఇక్కడ 2r కామన్గా ఉంది. 2r కామన్ చేస్తే π - 1 is equal to 12. ఓకే, ఈ రెండు తేలితే బై అవుద్ది కదా 6. π అంటే 22/7 - 1 is equal to 6. 22 అంటే 7, 22 - 7 is equal to 6. అంటే ఇది 15/7 అవుతుంది. ఓకే, ఈ 6 ఇక్కడ ఉంటే 6 7/15, 3 రెళ్ళ 3 5 అంటే r is equal to 14/5. అయితే మనకేం కావాలి πr². 22/7 r² అంటే 14/5, 14/5 7 రెళ్ళ అంటే 28 × 22 816 56 616. ఇక్కడ 25 ఉంది /25 అంటే 25 616 25 రెళ్ళ 50 1 24 100 ఇంకా 16 ఉంటుంది. పాయింట్ మనకు ఆప్షన్లో ఓన్లీ 24తో ఒక్కటే ఉంది. ఓకేనా, నెక్స్ట్ లిస్ట్. ఓకే, ఎల్సిఎం ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు XY యొక్క ఎల్సిఎం 145 145. అయితే 10x - y వాల్యూ అడిగాడు. ఓకే, XY ఫస్ట్ కనుక్కోవాలి. ఫస్ట్ ఎల్సిఎం, దీనికి మల్టిపుల్ ఏమేమి ఉన్నాయి 5 యూనిట్స్లో ఉంది కాబట్టి 5తో చేస్తే 5 10 అవుతుంది. ఓకే, 29 5. అయితే 29 5 ఈ రెండు కూడా మనకు డైరెక్ట్గా వచ్చినవి కూడా ప్రధాన సంఖ్యలే కాబట్టి XY అనుకోవచ్చు. అయితే వాడు ఏమన్నాడు x చిన్నది ఉండాలి అన్నాడు. అంటే ఓకే, x = 5, y = 29. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఎంత 5 అంటే 5 × 50 - y 29 21 ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఏ మ్యాన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 28 days. ఓకే, ఏ అనేవాడు 28 రోజుల్లో ఒక పనిని చేస్తాడు. ఓకే, బి అనేది 68% మోర్ ఎఫిషియెంట్ దాన్ ఏ. ఓకే, ఇది ఎఫిషియన్సీ అనుకోండి. వీడు 100, ఏ అయితే బి అనేది 168. టోటల్ వర్క్ ఇక్కడ ఉంటుంది. అయితే ఏమడిగారు, బి ఒక్కడే ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తాడు. 28 రోజులు ఏ అనేవాడు రోజుకు 100 యూనిట్లు చేస్తున్నాడు. అయితే బి అనేవాడు రోజుకు 168 యూనిట్లు చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఇది సాల్వ్ చేస్తే అవుతుంది. 4 7 14 7 4 28 7 14 7 4 4 100/6. అయితే ఆప్షన్ ఇంకా సింప్లిఫై చేశాడు. 2 3 250. ఓకే, నెక్స్ట్, ఏ పర్సన్ అంటే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ యాన్యువల్. ఓకే, ఒక వ్యక్తి 24% సింపుల్ ఇంట్రెస్ట్ 5 సంవత్సరాలకి వడ్డీకి తీసుకున్నాడు. అయితే 5 సంవత్సరాల తర్వాత సమ్ కంటే 1200 ఎక్కువ అయింది. అంటే సమ్ ఎప్పుడు 100%, కానీ 5 సంవత్సరాలకి 24% వడ్డీతో 1200 ఎక్కువ వచ్చింది ఇంకా ఇంట్రెస్ట్. అంటే ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. టైం ఎంత 5 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 24 అంటే 120% అతనికి రావాలి. సమ్ ఎంత 100% అంటే గ్యాప్ ఎక్స్ట్రా 20% వచ్చింది. కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఎంత 1200 అంటే ఈ రెండు ఈక్వల్. అయితే వాడు సమ్ అడిగాడు అంటే 100% కదా. 21 25 12 5 60. ఓకే, నెక్స్ట్, సారీ కొంచెం హెల్త్ బాగాలేదు వాయిస్. అభిషేక్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ హిజ్ ల్యాప్టాప్ 50% అబవ్. ఓకే, సిపి 100% ఎప్పుడు కూడా. అయితే 50% ఎక్కువ మార్క్ చేశాడు అంటే ఎంపీ 150 అయ్యింది. అయితే
ఎల్ఓసి కస్టమర్ డిస్కౌంట్. ఓకే, ఇందులో 30% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 10% 15 అయితే 30% 45 రూపాయలు తగ్గించాడు. అంటే 105కి అమ్మాడు. అప్పుడు వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్? ప్రాఫిట్ పర్సెంటేజ్ 100 ఉన్నది 105 అయిందంటే 5% ప్రాఫిట్. ఓకే, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఎస్పి ఇచ్చాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ 20, సిపి 100. ఎప్పుడు కూడా ఎస్పి 20% ప్రాఫిట్ అంటే 120. అయితే సెల్లింగ్ ప్రైస్ 800. ఓకే, సెల్లింగ్ ప్రైస్ ఇంతకు అమ్మితే 20% లాస్. అదే 800కి అమ్మితే లాస్ ఎంత? ఇక్కడ 20% ప్రాఫిట్. అంటే 1056 అనేది 120 అయితే సిపి అంత ఈ జీరోకి 0 12 రాసుకోండి. ఓకే, సిపి 880. అతను 800కి అమ్మితే సిపి కంటే 80 రూపీస్ లాస్. కానీ వాడు పర్సెంటేజ్ అడిగాడు. అంటే బై సిపి ఇంటూ 100. 0 8 10 8 11 100/11. ఇది సాల్వ్ చేస్తే 9లో 0 9. ఓకేనా, నెక్స్ట్. ఓకే, ఇవి మనం ఎప్పుడు కూడా కంటెస్ట్తో పెట్టుకోవాలి. యాక్చువల్గా 7.14 ఫ్రాక్షన్లో మారిస్తే పర్సెంట్ని 1/14. అయితే 3333 అయితే 1/3 ఇంటూ 2 చేస్తే 66.66 2/3. ఓకేనా, దీని వాల్యూ వచ్చాయి. ఇవి డైరెక్ట్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 7.14 అంటే 1/14% ఇంటూ 6 అంటే ఇది ఎంత? 2/3. 2/3 ఇంటూ వాడు ఇచ్చిన వాల్యూ 21.84. 0.84 పోతే కింద 100 వస్తుంది. 14 7 రెళ్ళ 7 3ల 7 1ల 7 రెళ్ళ 3 రెళ్ళ 6 6 5 30 6 రెళ్ళ 12 52 ఇంటూ 2 అంటే 104/100 అంటే 1.04. ఓకే, నెక్స్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. చక్రవడ్డీ ఆన్ సమ్ 2 ఇయర్స్కి 967.5 అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% అయితే సమ్ ఎంత? సమ్ ఎప్పుడు 100%కి. 15% లైక్ 2 ఇయర్స్. ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 15%. ఈ 15కి మళ్ళీ 15% అయితే 15 225/100 2.25 అంటే ఓవరాల్గా 32.25%. ఇది వాల్యూ. అయితే 96/32.25% కట్టి పైన 100 వేసుకుందాం. మళ్ళీ సమ్. ఓకే, కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే బై 100 ఇక్కడే వేసేద్దాం. పర్సెంటేజ్ కదా, ఇంటూ సమ్ 100 ఎంత అని అడిగి ఈ 100 అటు వెళ్తే ఇంటూ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ తీసేద్దాం. ఇప్పుడు ఇది ఈ 2 జీరోస్ పోవాలంటే ఏ జీరోస్కి ఈ జీరోస్ పోతే ఇంకో జీరోకి. ఓకే, ఫస్ట్ ఇవ్వడానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ జీరోకి ఈ జీరో పోయింది. ప్రజెంట్ 3 3ల 9 3. ఓకే, 3తో 3. నెక్స్ట్ క్వశ్చన్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ 360. సిపి ఇచ్చాడు. ఈ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓకే, 8% ప్రాఫిట్ అయితే వాల్యూ అడిగాడు. ఓకే, వాల్యూ అడిగాడు. 8% ఎందులో? సిపిలో 360 100% అయితే 8% అంట. ఈ జీరోకి ఈ జీరో పోతే ఈ జీరోకి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే 3.6 ఇంటూ 8 8 5 6 48 8 3 24 28. ఓకే, 28.8. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్? ఓకే, యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 17 న్యాచురల్ నెంబర్స్. దీనికి ఫార్ములా ఉంటుంది. సమ్ మనకి ఫస్ట్ న్యాచురల్ నెంబర్ స్క్వేర్స్ సమ్ కావాలంటే n ఇంటూ n+1 ఇంటూ 2n+1/6. అదే యావరేజ్ కావాలనుకో సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఎన్ని మనం n అనుకుంటే n అంటే ఈ 6n అవుతుంది. ఇది యావరేజ్ అయితే
ఇది మనం డైరెక్ట్ చేస్తే ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎన్ ఎంత 17 ఇంటూ n+1 అంటే 17 + 1 18 2n+1 2n 17 2 34 + 1 35/6 ఇంటూ n ఎంత 70 ఈ 17 6 3 35 3 105 ఓకే. నెక్స్ట్ ఇది ఫార్ములా మీరు కంటెస్ట్ పెట్టుకోండి n+1 2n+1/6 n యావరేజ్ అదే సమ్ అయితే 6 ఓకే. డివిజిబిలిటీ బై 9 ఇందులో వచ్చేది డివిజిబిలిటీ రూల్ ఏంటి, ఇందులో ఉన్న ప్రతి డిజిట్ కలిపితే వచ్చేది 9తో భాగించాలి అంటే 4 2 5 9 17 అవ్వదు 4 5 6 7 11 అవ్వదు 4 5 6 9 అవుతుంది 3 7 అవ్వదు. నెక్స్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ఓకే ఒక ట్యాక్స్ తగ్గింది ఎంత 100 ఉంది 17% తగ్గితే 83 అయ్యింది. ట్యాక్స్ తగ్గడం వల్ల దాని మీద ఉన్న కన్జంప్షన్ అనేది పెరిగింది ఎంత 100 ఉంది 17% పెరిగింది 117. అయితే చేంజ్ పర్సెంటేజ్ అడిగారు ఇది ఈ రెండు గురించి వచ్చింది పర్సెంటేజ్ చేస్తే అవుతుంది. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా ఏంటంటే మనకి ఇచ్చిన ఐటమ్ సేమ్ ఆర్టికల్ కాబట్టి అంటే సిపి అనుకుంటే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ లాట్లో సిపి సేమ్ అయినప్పుడు ఒకటి పెరిగి ఒకటి తరిగితే ఫార్ములా డైరెక్ట్గా x²/100 ఆ ఫార్ములా ఇక్కడ చేసుకుంటే 17 × 17 17 289/100 అంటే 2.89 ఓకేనా. నెక్స్ట్ డిక్రీజ్ ఇది మనం మామూలుగా చేసుకున్న ఈ రెండు గుణిస్తే తగ్గుతుంది ఇది మైనస్ అని ఉండాలి ఓకే -x²/100 అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వం డిక్రీజ్ మళ్ళీ ఇంక్రీజ్ మీరు చేసేకండి ఓకే. ఈ నెక్స్ట్ 13th క్వశ్చన్ ఈ మోడల్ లెక్కలు చాలాసార్లు వస్తాయి కాకపోతే ఇది మెయిన్ ప్రాసెస్ పోయి చేయడం చాలా టైం పడుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తా. యాక్చువల్గా ఇక్కడ ఉండే గ్యాప్ 2 ఈక్వల్గా ఉంటుంది. అయితే ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని మనం తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు గ్యాప్ 2 ఈ పైన 2 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదంటే ఇది నార్మల్ మెథడ్లో చేస్తే ఇక్కడ ఉన్న 3 - 1/1 × 3 ప్లస్ 5 - 3/5 × 3 అలా చేసుకుంటాం. కానీ ఇదంతా మీరు మర్చిపోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఈ స్టార్టింగ్ ఏమొస్తుంది ఈ ఎండింగ్ ఏముంటుంది అంటే రెండు చూసుకోండి. అంటే పైన 2 ఒక సేవ్ అవుతుంది 2/1 × 3 లాస్ట్లో 2 101 ఓకేనా. ఈ 3 కూడా తీసి ఇక్కడ కామన్గా ఈ 2 ఉంది కాబట్టి కామన్ తీసుకుంటే ఇక్కడ 2 ఉంటే 2 3 ఉంటే 3 మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నా ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉంటే మీరు 1 కామన్ తీసుకోవాలి. అయితే మీరు ఓన్లీ ఈ క్వశ్చన్ వరకు నేను చెప్తా. ఇక్కడ 2 పైన 2 ఉంది ఈ గ్యాప్ 2 ఉంది 2/2 కామన్ తీసుకోండి. ఫస్ట్ నెంబర్ ఎంత 2/2 ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ అవ్వకండి 2/1 - 2/3 అవుతుంది. ఒక్క నిమిషం కన్ఫ్యూజ్ 2/, ఇక్కడ గ్యాప్ 2 ఉంది కాబట్టి 2 తీసుకుంటే ఇక్కడ 2 కామన్ తీసుకున్నాం కదా 1 మిగులుద్ది. ఇక్కడ 2 కామన్ తీసుకున్నాం కాబట్టి 1/101 మిగులుద్ది ఓకేనా. ఇది 1 అయిపోతుంది. మీరు ఇంకేం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇది ఫస్ట్ నెంబర్ ఇది లాస్ట్ నెంబర్ అని గుర్తుపెట్టుకోండి. ఈ పైన ఉన్నది కామన్ తీసుకోండి. అయితే 101
ఇది చేస్తే 101 మైనస్ 1 అంటే 100/101. ఓకేనా? ఇది నార్మల్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చేస్తే 1 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేసేవచ్చు. లేదు అంటే నేను వేరేగా షార్ట్స్లో ఏదైనా ఈ క్వశ్చన్ మీరు క్లియర్గా చేయడం చెప్తాను. మీరు కంటెస్ట్ పెట్టుకోండి. ఫస్ట్ది లాస్ట్ది ఈ పైన కామన్ తీసుకోవాలి. ఓకేనా? ఈ గ్యాప్ పైన ఉన్నది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు నార్మల్ మెథడ్ నేను వేరే దీంట్లో చేసి చెప్తాను. ఓకే, నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్. ఓకే, ఎస్పీ ఇచ్చాడు, ఎంపీ ఇచ్చాడు, డిస్కౌంట్ పర్సెంటేజ్ అడిగాడు. డిస్కౌంట్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటి? ఎంపీ మైనస్ ఎస్పీ బై ఎంపీ. ఎంపీ అంతా 3000 మైనస్ ఎస్పీ 2400 బై 3000 పర్సెంటేజ్ కాబట్టి 100. ఇందులో నుంచి ఇందులో తీస్తే 600. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు 60/30 3 ఓకే, నెక్స్ట్ అనిల్ క్యాన్ డూ ఎ వర్క్ ఇన్ 80 days. అయితే ఒక పని 80 రోజుల్లో చేస్తుంది. 30 రోజుల్లో ఎంత పని చేస్తాడు? 80 రోజుల్లో చేస్తాడు. టోటల్ వర్క్ 80 అనుకోండి, అంటే రోజుకు 1 యూనిట్ చేస్తాడు. అంటే 30 రోజుల్లో 30 యూనిట్స్ చేస్తాడు. అయితే ఎంత వర్క్ అయింది అన్నాడు అంటే కింద టోటల్ వర్క్ వేసి పైన వర్క్ అయింది డన్ అయింది చేసుకోండి. అంత 30 days బై 80, 3/8. 3/8 అంటే పర్సెంటేజ్ అడిగారు కదా, ఇంటూ 100 అంటే 300/8. 8 3 24, 6 8 7 56, 1 100. ఓకే, నెక్స్ట్ PQR అనేది 6 5 9 రేషియోలో ఉన్నాయి. ఈ మొత్తం సమ్ 400 అన్నాడు. ఈ మొత్తం కలిపితే ఎక్స్ అనుకోండి కన్ఫ్యూజ్ లేకుండా. 9 14 20 x = 400. అయితే డిఫరెన్స్ బిట్వీన్ PR, P అంతా 6 R 9 అంటే డిఫరెన్స్ 3x. 3x అంటే x 20 23 60. ఓకే, నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ 11 men 53 years యావరేజ్. ఇద్దరు లెఫ్ట్ అయ్యారు. దానివల్ల ఏమైంది? మిగిలిన 9 మందికి ఒక్కొక్క ఇయర్ తగ్గింది అందరికి. అయితే ఆ లెఫ్ట్ అయిపోయిన ఇద్దరు యావరేజ్ ఎంత? ఇది నార్మల్ మెథడ్ కంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా వాళ్ళు ఇక్కడ 11 మెంబర్స్కి 53 ఉంది యావరేజ్. అంటే వాళ్ళిద్దరిది కూడా 53 ఉంటుంది. లెఫ్ట్ అయిపోయిన వాళ్ళు అనుకోండి 53 ఇద్దరిది సమ్ ఎంత అవుతుంది? 53 2 106. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఎంత పెరిగింది? ఎంత పెరిగింది? 9 పెరిగింది. 9 పెరిగిందంటే వాళ్ళ యావరేజ్ ఈ ఉండే కంటే ఇంకా తక్కువగానే ఉంటుంది. అంటే -9 అంటే ఎంత అవుతుంది? 197. వీళ్ళిద్దరు సమ్ ఇది యావరేజ్ కావాలంటే బై 2. 4 8 48.5. ఇంకా మీకు వేరే మెథడ్ కావాలంటే ఫస్ట్ ఉన్న యావరేజ్ 53. వాళ్ళిద్దరు వెళ్ళిపోవడం వల్ల తగ్గింది 1. ఎంతమంది ఉన్నారు? 9 మంది. 1 తగ్గి 9 కదా. అంటే ఒక్కొక్కరికి ఎంత తగ్గినట్టు? బై 2 4.5 తగ్గినట్టు. 53లో 4.5 తీస్తే 0.5 12లో 48.5. ఇది ఇంకా ఈజీ. 2 మెథడ్స్ చూశాను, మీకు ఏది నచ్చితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ 2-digit నెంబర్స్ డివిజిబుల్ బై 8? ఓకే, 8తో భాగించబడే 2 అంకెల సంఖ్యలు అడిగాడు. సింపుల్గా 8 ఎక్కడ రాసిస్తే చాలు. 8 8 16 8 3 24 64 80 11 12 96. అంటే మళ్ళీ నెక్స్ట్ 3 digits అయిపోద్ది. ఇది 1 digit కప్ తీసేయండి. 1 2 3 4 5 6 9 10 11 టోటల్. ఓకేనా? ఇన్ని స్మూతీ రెసిపీ. ఒక రెసిపీలో రేషియో ఆఫ్ ఫ్రూట్స్ టు యంగర్ట్ 5:2 రేషియోలో ఉన్నాయి. యంగర్ట్ టు హనీ అంటే యంగర్ట్ టు హనీ 3:1 రేషియోలో ఉన్నాయి. అయితే ఫ్రూట్స్ టు హనీ రేషియో అడిగాడు. ఇక్కడే మనం వేసుకున్నాం యంగర్ట్ టు హనీ. దీని కింద యంగర్ట్ చేసుకుంటే 3:1.
అయితే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2, 3 ఉన్నాయి. కానీ మనం ఈక్వల్ చేసుకోవాలి, ఎందుకంటే రెండిట్లో ఉంటే రేషియో. అయితే ఇక్కడ 3 2 ఎల్సిఎం 6 కదా, అంటే ఇది 6 అవ్వాలంటే 3 2 ఇంటూ 3, ఇది ఇంటూ 2 చేస్తే ఇదంతా 3తో భాగిస్తే 5 3 15, 5 3 15, 3 2 6, ఇక్కడ 3 2 6 2, అంటే ఈ ఓవరాల్ రేషియో ఏమవుతుంది, ఇది 15, ఇది 6, ఇది 2. వాడేం అడిగాడు, ఫ్రూట్ హనీ 15:2. ఓకే, నెక్స్ట్. ఏ పర్సన్ వాక్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 6 km. ఓకే, గంటకు 6 కిలోమీటర్లతో నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాడు, ఎప్పుడు 4 గంటలకి, అంటే ఆ గంటకు 6 కిలోమీటర్లు, అలా 4 అంటే 24 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇఫ్ ద పర్సన్ ఇంక్రీజ్ స్పీడ్ 8 km/h. ఓకే, 2 కిలోమీటర్లు గంటకి ఇంక పెంచాడు, అంటే 6 నుండి 8 అయ్యింది. హౌ లాంగ్ విల్ కవర్ సేమ్ డిస్టెన్స్. ఓకే, ఇదే డిస్టెన్స్ 8 అయితే 3 hours. ఓకే, దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ. కొంచెం వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి.